కాబట్టి ఈ విధంగా మనం 16వ అధ్యాయాన్ని పూర్తి చేసాం. 16వ అధ్యాయం చాలా 40 నిమిషాల సమయం చాలా వేగంగా వెళ్ళిపోయేట్లు అనిపిస్తుంది ఈరోజు. సరే, సప్తదశోధ్యాయ మనం శ్లోకాలు చదువుకుందాం, ఎందుకంటే దీంట్లో ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత నాకు కొన్ని చదవలసిన శ్లోకాలు ఉన్నాయి, అవి చదువుకొని ఒకవేళ సమయం ఉంటే తర్వాత మనం ఈ యొక్క శ్లోకాన్ని ఒక 5 ఎన్ని వీలైతే అన్ని చెప్పుకున్నాం. కాబట్టి సప్తదశోధ్యాయ అంటే 17వ అధ్యాయం ప్రహ్లాద చరిత్రం. ఎందుకంటే మైత్రేయుడు అడిగాడు అనమాట పరాశరుని, నాకు సంపూర్ణంగా చెప్పమని చెప్పి. అది ఆయన అడిగినప్పుడు చెప్పాలి కదండి. కాబట్టి ఆ విధంగా పరాశరుడు ద్వారా మనకి ఈ ప్రహ్లాద చరిత్రలో చెప్పడం జరుగుతుంది. శ్రీ పరాశరు వాచ మైత్రేయ శ్రూయతాం సమ్యక్ చరితం తస్య ధీమతః ప్రహ్లాదస్య సదోదార చరితస్య మహాత్మనః. మైత్రేయ శ్రూయతాం సమ్యక్ చరితం తస్య ధీమతః ప్రహ్లాదస్య సదోదార చరితస్య మహాత్మనః. దితేః పుత్రో మహావీర్యో హిరణ్యకశిపు పురా త్రైలోక్యం వసమానిన్యే బ్రహ్మణో వరదర్పితః. దితేః పుత్రో మహావీర్యో హిరణ్యకశిపుః పురా త్రైలోక్యం వసమానిన్యే బ్రహ్మణో వరదర్పితః. ఇంద్రత్వమకరో దైత్యః సచాసి సవితా స్వయం వాయురగ్నిరపాం నాథః సోమశ్చాభూన్మహాసురః. ఇంద్రత్వమకరో దైత్యః సచాసి సవితా స్వయం వాయురగ్నిరపాం నాథః సోమశ్చాభూన్మహాసురః. ధనానామధిపస్సో అభూత్ ధనానామధిపస్సో అభూత్ సయేవాసి స్వయం యమః యజ్ఞభాగాన్ అశేషాం తు సస్వయం భుభుజే అసురః. దేవాః స్వర్గం పరిత్యజ్య తత్రాసన్ మునిసప్తమా విచేరుః అవనౌ సర్వే బిభ్రాణా మానుషీం తనుం. దేవాః స్వర్గం పరిత్యజ్య తత్రాసన్ మునిసప్తమా విచేరుః అవనౌ సర్వే బిభ్రాణా మానుషీం తనుం. జిత్వా త్రిభువనం సర్వం త్రైలోకేశ్వర దర్పితః ఉపగీయమానో గంధర్వై బుభుజే విషయాన్ ప్రియాన్. పానాసక్తం మహాత్మానం హిరణ్యకశిపుం తదా ఉపాసాంచక్రిరే సర్వే సిద్ధగంధర్వపన్నగాః. అవాదయన్ జగుశ్చాన్యే జయ శబ్దానథాపరే దైత్యరాజస్య పురతః చక్రుః సిద్ధాముదాన్వితాః. అవాదయన్ జగుశ్చాన్యే జయ శబ్దానథాపరే దైత్యరాజస్య పురతః చక్రుః సిద్ధాముదాన్వితః. తత్ర ప్రనృతాప్సరసి తత్ర ప్రనృతాప్సరసి స్ఫటికా భ్రమయే అసురః. పపౌ పానం ముదాయుక్తః ప్రాసాదేషు మనోహరే. తస్య పుత్రో మహాభాగః ప్రహ్లాదో నామతః పపాట బాలపాఠ్యాని గురుగేహే గతో అర్భకః. ఏకదా తు స ధర్మాత్మా జగామ గురుణా సహ పానాసక్తస్య పురతః పితుర్దైత్యపతే దదా. ఏకదా తు స ధర్మాత్మా జగామ గురుణా సహ పానాసక్తస్య పురతః పితుః దైత్యపతే తదా. పాద ప్రణామావనతం తముత్థాప్య పితాసుతం హిరణ్యకశిపుః ప్రాహ ప్రహ్లాదమమితౌజసం. పఠ్యతాం భవతా వత్స సారభూతం సుభాషితం కాలే కాలే నైతావతా యత్తత్తే సదోద్యుక్తేన శిక్షితం. శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాజ్ఞయా సమాహితమనా భూత్వా యన్మే చేతస్య వర్తితం. శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాజ్ఞయా సమాహితమనా భూత్వా యన్మే చేతస్య వర్తితం. అనాదిమధ్యాంతమజమవృద్ధిక్షయమచ్యుతం
अनादिमध्यान्तमजमवृद्धिक्षयमच्युतं प्रणतोऽस्मि महात्मानं सर्वकारणकारणम् एवं निशम्य दैत्येन्द्रः क्रोधसंरक्तलोचनः विलोक्य तद्गुरुं प्राह स्फुरिताधरपल्लवः ब्रह्मबन्धो किमेतत्ते विवक्षस्तुतिसंहितम् असारं ग्राहितो बालो मामवज्ञाय दुर्मते एवं निशम्य दैतेन्द्रः क्रोधसंरक्तलोचनः विलोक्य तद्गुरुं प्राह स्फुरिताधरपल्लवः ब्रह्मबन्धो किमेतत्ते विपक्षस्तुतिसंहितम् असारं ग्राहितो बालो मामवज्ञाय दुर्मते गुरुरुवाच दैत्येश्वर न कोपस्य वशमागन्तुमर्हसि ममोपदेशजनितं नायं वदति ते सुतः दैत्येश्वर न कोपस्य वशमागन्तुमर्हसि ममोपदेशजनितं नायं वदति ते सुतः हिरण्यकशिपुर्वाच अनुशिष्टो वसिकेने दृक् वत्सा प्रह्लादगत्यताम् अनुशिष्टो वसिकेने दृक्वत्स प्रह्लादगत्यताम् ममोपदिष्टं नेत्येष प्रभ्रवीति गुरुस्तव प्रह्लाद उवाच शास्ता विष्णुरशेषस्य जगतो यो हृदि स्थितः संवृते परमात्मानं तातकः केन साध्यते हिरण्यकशिपुर्वाच कोऽयं विष्णुः सुदुर्बुद्धे यं ब्रवीषि पुनः पुनः जगतामीश्वरस्येह पुरतः प्रसभं मम कोऽयं विष्णुः सुदुर्बुद्धे यं ब्रवीषि पुनः पुनः जगतामीश्वरस्येह पुरतः प्रसभं मम प्रह्लाद उवाच न शब्दगोचरे यस्य योगी ध्येयं परं पदं यतो यश्च स्वयं विश्वं स विष्णुः परमेश्वरः हिरण्यकशिपुर्वाच परमेश्वर संज्ञो अज्ञ किमन्यो मय्यवस्थिते तवातिमर्तुकामत्वं प्रब्रवीषि पुनः पुनः परमेश्वर संज्ञो अज्ञ किमन्यो मय्यवस्थिते तवातिमर्तुकामत्वं प्रब्रवीषि पुनः पुनः प्रह्लाद उवाच न केवलं तात मम प्रजानां स ब्रह्मभूतो भवतश्च विष्णुः धाता विधाता परमेश्वरश्च प्रसीद कोपं पुरुषे किमर्थं न केवलं तात मम प्रजानां स ब्रह्मभूतो भवतश्च विष्णुः दाता विधाता परमेश्वरश्च प्रसीद कोपं कुरुषे किमर्थम् हिरण्यकशिपुर्वाच प्रविष्टः को अस्य हृदये दुर्बुद्धेरति पापकृत् येनेदृशान्यसाधूनि वदत्याविष्टमानसः प्रविष्टः को अस्य हृदये दुर्बुद्धेरति पापकृत् येने ईदृशान्यसाधूनि वदत्याविष्टमानसः प्रह्लाद उवाच न केवलं मत्हृदयं स विष्णुराक्रम्य लोकान् सकलानवस्थितः न केवलं मत्हृदयं स विष्णुः आक्रम्य लोकान् सकलानवस्थितः समां त्वदादीं च पितः समस्तान् समस्तचेष्टासु युनक्ति सर्वगः हिरण्यकशिपुर्वाच निष्क्राम्यतामयं दुष्टः सास्यतां च गुरो गृहे योजितो दुर्मतिकेन विपक्ष विततस्तुतौ श्रीपराशर उवाच इत्युक्तो वसौ तदा दैत्यैर्नीतो गुरुगृहं पुनः जग्राह विद्यामनिशं गुरुशुश्रूषणोद्यतः इत्युक्तो असौ तदा दैत्यैर्नीतो गुरुगृहं पुनः जग्राह विद्यामनिशं गुरुशुश्रूषणोद्यतः काले अतीते च महति प्रह्लादमसुरेश्वरः समाहूयाब्रवीत् पुत्र गाथा काचित् प्रगीयतां काले अतीते च महति प्रह्लादमसुरेश्वरः समाहूय अब्रवीत् पुत्र गाथा काचित् प्रगीयतां प्रह्लाद उवाच
యత ప్రధాన పురుషౌ యతచేతచ్చరాచరం కారణం సకలస్యాస్య తనో విష్ణు ప్రసీదతు. హిరణ్యకశిపురువాచ దురాత్మా వద్యతామేష న అనేనార్థో అస్తి జీవత స్వపక్షహాని కర్తృత్వాత్ యః కులాంగారతాం గతః ధర్మాత్మా వద్యతామేష న అనేన అర్థో అస్తి జీవత స్వపక్షహాని కర్తృత్వాత్ యః కులాంగారతాం గతః ఇజ్ఞప్తా తతస్తేన ప్రగృహీత మహాయుధాః ఉద్యతా తచ్చ నాథాయ దైత్యాశతసహస్రతః. ప్రహ్లాద ఉవాచ విష్ణు సహస్రేషు యుష్మాకం మయి చాసౌ యథాతిథః దైతేయా తేన సత్యేన మాక్రామంత్వాయుధాని మే. తతస్తై శతసో దైత్యైః శస్త్రైరాహతోऽపి సన్ న అవాప వేదనాం అల్పాం అభూచ్చైవ పునర్నవః. తతస్తైః శతసో దైత్యైః శస్త్రైరహతోऽపి సన్ న అవాప వేదనాం అల్పాం అభూచ్చైవ పునర్నవః. హిరణ్యకశిపురువాచ దుర్బుద్ధే వినివర్తస్వ వైరిపక్షత్తదా తవాదతః అభయం తే ప్రయచ్ఛామి మా అతిమూఢమతిర్భవ. ప్రహ్లాద ఉవాచ భయం భయానామపహారిణి స్థితే మనస్యనంతే మమ కుత్రదిష్యతి యస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది భయాని సర్వాణ్యపయాంతి తాత. భయం భయానామపహారిణి స్థితే మనస్య అనంతే మమ కుత్రదిష్యతి యస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది భయాని సర్వాణ్యపాంతి తాత. హిరణ్యకశిపురువాచ భో భో సర్పా దురాచారమేనమత్యంత దుర్మతిం. భో భో సర్పాః దురాచారం ఏనమత్యంత దుర్మతిం విషజ్వాలాకులైర్వక్త్రైః సద్యో నయత సంశయం. ఇత్యుక్తా తేన తే సర్పాః కుహనాస్తక్షకాంధకాః అదశంత సమస్తేషు గాత్రేష్వతి విశోల్బణాః. సత్వాసక్తమతి కృష్ణే సత్తు ఆసక్తమతి కృష్ణే దృశ్యమానో మహోరగైః న వివేద ఆత్మనో గాత్రం తత్ స్మృత్యాహ్లాద సంతితః. సర్పౌజుః దంశ్రావిశీర్ణామనయ స్ఫుటంతి ఫణీషు తాపో హృదయేషు కంపః. నాచత్వజస్వల్పమపీహ భిన్నం ప్రసాది దైత్యేశ్వర కార్యమన్యత్. దంష్ట్రావిశీర్ణామనయ స్ఫుటంతి ఫణీషు తాపో హృదయేషు కంపః. నాచత్వజస్వల్పమపీహ భిన్నం ప్రసాది దైత్యేశ్వర కార్యమన్యత్. ఏ దిగ్గజా సంకటదంతమిశ్రా ఘ్నతైరస్మద్రిపుర్పక్ష భిన్నం తజ్జా వినాశాయ భవంతి యతస్య యథా రణే ప్రజ్వలితో హుతాశః. తతః స దిగ్గజైర్బాలో భూభృత్సికర సన్నిభైః పాతితో ధరణీపృష్ఠే విషాణైరవపీడితః. తతః స దిగ్గజైర్బాలో భూభృత్సికర సన్నిభైః పాతితో ధరణీపృష్ఠే విషాణైరవపీడితః. స్మరతస్తస్య గోవిందం విభదంతా సహస్రశః. శీర్ణా వక్షస్థలం ప్రాప్య సప్రాహ పితరం తతః. ప్రహ్లాద ఉవాచ దంతా గజానాం కులిసాగ్ర విష్ణునిష్ఠురాః జీర్ణాయ దేదేన బలం మమైతద్ మహావిపస్సాప వినాశనో వయం జనార్దనానుస్మరణానుభావః. దంతా గజానాం కులిసాగ్ర నిష్ఠురాః శీర్ణాయ దేదేన బలం మమైతద్ మహావిపస్సాప వినాశనో వయం జనార్దనానుస్మరణానుభావః. హిరణ్యకశిపురువాచ జ్వాల్యతామసురావహ్నిర్ అపసర్పత దిగ్గజాః వాయో సమేధయాగ్నిం త్వం దహ్యతామీశ పాపకృతో మహాకాష్టచయచ్ఛన్నం అసురేంద్ర సుతం తతః.
प्रज्वाल्य दानवावह्निं ददहुः स्वामी चोदिता। प्रह्लाद उवाच तातेश वह्नि पवनेरितोऽपि न मां दहत्यत्र समस्ततोऽहं पश्यामि पद्मास्तरणातृतानि सीतानि सर्वाणि दिशां मुखानि। अथ दैत्येश्वरं प्रोचुः भार्गवस्यात्मजा द्विजाः पुरोहिता महात्मान साम्ना संस्तूय वाङ्मिनः। राजन् नियम्यतां कोपो बाले यत्र तनये निजे कोपो देवनिकायेषु यत्र ते सफलो यतः। राजन् नियम्यतां कोपो बाले यत्र तनये निजे कोपो देवनिकायेषु यत्र ते सफलो यतः। तथा तथैनं बालं ते शासितारो वयं नृपः यथा विपच्यनाथाय विनीतस्ते भविष्यति। बालत्वं सर्वदोषाणां दैत्यराजास्पदं यतः ततो वत्र कोपमत्यर्थं योक्तुमर्हसि नार्बहे न त्यज्यति हरे पक्षम् अस्माकं वचनात् यदि ततः कृत्यां वधायास्य करिष्यामो अनिवर्तिनी। एवमभ्यर्थितस्तैस्तु दैत्यराज पुरोहितैः दैत्यैर्निष्क्रामयामास पुत्रं पावकसञ्चयात्। ततो गुरुगृहे बालः स वसन् बालदानवान् अध्यापयामास मुहुर्पदेशान्तरे गुरोः। प्रह्लाद उवाच श्रूयतां परमार्थो मे दैतेयादिति तात्मजाः न चान्यथैतन्नन्तव्यं नात्र लोभोऽधिकारणं। जन्म बाल्यं ततः सर्वो जन्तु प्राप्नोति यौवनम् अव्याहतैव भवति ततो अनुदिवसं जरा। ततश्च मृत्युमभ्येति जन्तुर्दैत्येश्वरात्मजाः प्रत्यक्षं दृश्यते चेत् अस्माकं भवतां तदा मृतस्य च पुनर्जन्म भवत्येतच्च नान्यथा। आगमो अयं तथा तत्र सोपादानं विनोद्भवः गर्भवासादि यावत्तु पुनर्जन्मोपपादनं समस्तावस्तकं तावत् दुःखमेवावगम्यताम्। क्षुत्कृष्ण क्षुत् पृष्ठोपशमं क्षुत् सृष्टोपशमं तद्विच्छीताद्युपशमं सुखं मन्यते बालबुद्धित्वात् दुःखमेव हि तत्पुनः। अत्यन्तस्तिमिताङ्गानां व्यायामेन सुखैषिणां भ्रान्तिर्ज्ञानावृताक्षाणां प्रहरोऽपि सुखायते। शरीरमशेषाणां श्लेष्मादीनां महाचयः कान्ति शोभा सौरभ्य कमनीयादयो गुणा। मांसा अश्रुपूय विन्मूत्र स्नायुमज्जाति संहते देहे चेत् प्रीतिमानो मूढो नरके भवितापि सः। मांसाक्षुपाय विन्मूत्र स्नायुमज्जास्ति संहते देहे चेत् प्रीतिमानो मूढो नरके भवितापि सः। अग्नेः शीतेन तोयश्च तृषा भक्तस्य चक्षुधा क्रियते सुखगतुत्वं तद्विलोभश्च चेतरैः। करोति हे दैत्यसुता यावन्मात्रं परिग्रहं तावन्मात्रं स एवास्य दुःखं चेतसि यच्छति। यावतः कुरुते जन्तुः सम्बन्धान् मनसः प्रियान् तावन्तो वच्च निखन्यस्ते हृदये शोकसङ्कवः। यद्यद् गृहे तन्मनसि यत्र तत्रावतिष्ठतः नाशदाहापहरणं तस्य तत्रैव तिष्ठति। यद्यद् गृहे तन्मनसि यत्र तत्रावतिष्ठतः नाशदाहापहरणं तस्य तत्रैव तिष्ठति। जन्मन्यत्र महद्दुःखं म्रियमाणश्च चापि तत् यातनासु यमस्योग्रं गर्भसंक्रमणेषु च गर्भे च सुखलेशोऽपि भवद्भिरनुमीयते। यदि तत्कथ्यतावेवं
సర్వం దుఃఖమయం జగత్ తదేవమతి దుఃఖానాం ఆస్పదే యత్ర భవాన్నవే భవతాం కథ్యతే సత్యం విష్ణురేకపరాయణం మా జానీత వయం బాల దీహి దేహేషు శాశ్వతః జరాయ యవన జన్మాద్య ధర్మా దేహస్య నాత్మనః బాలోహం తావదిచ్ఛాతో యతిష్యే శ్రేయసే యువాహం వార్ధకే ప్రాప్తే కరిష్యామ్యాత్మనో హితం వృద్ధోహం మమ కార్యాణి సమస్తాని న గోచరే కిం కరిష్యామి మందాత్మా సమర్థేన యత్కృతం ఏవం దురాశయా క్షిప్తమానస పురుషः సదా శ్రేయసో అభిముఖం యాతి న కదాచిత్ పిపాసితః బాల్యే క్రీడనకాసక్త యౌవనే విషయోన్ముఖాః అజ్ఞానయంత్య శక్త్యా చ వార్ధకం సముపత్తితం తస్మాత్ బాల్యే వివేకాత్మా యతేత శ్రేయసి సదా బాల్య యౌవన వృద్ధాధ్యైర్దేహ భావైరసంయుతః తస్మాత్ బాల్యే వివేకాత్మా యతేత శ్రేయసే సదా బాల్య యౌవన వృద్ధాధ్యైః దేహ భావైరసంయుతః తదేతత్వో మయాఖ్యాతం యది జానీత నానృతం తదస్మత్ ప్రీతయే విష్ణుః స్మర్యతాం బంధముక్తిదః ఆయాస స్మరణేకో వస్య స్మృతో యచ్చతి శోభనం పాపక్షయచ్చ భవతి స్మరతాం తమహర్నిశం సర్వభూతస్థితే తస్మిన్ మతిర్మైత్రీ దివానిశం భవతాం జాయతామేవం సర్వక్లేశాన్ ప్రహాస్యత తాపత్రయేణావిహతం యదేతదఖిలం జగత్ తదా సోచ్యేషు భూతేషు ద్వేషం ప్రాజ్ఞః కరోతి కః అథ భద్రాణి భూతాని హీనశక్తిరహం పరం ముదం తథాపి కుర్వీత హానిర్ద్వేషఫలం యతః బద్ధవైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేత్తతః సోచ్యాన్యహో అతిమోహేన వ్యాప్నోతీతి మనీషిణా బద్ధవైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేత్తతః సోచ్యాన్యహో అతిమోహేన వ్యాప్నోతీతి మనీషిణా ఏతే భిన్నదృశాం దైత్య వికల్పా కథితామయా కృత్వాభ్యుపగం తత్ర సంక్షేపస్త్రూయతాం మమ విస్తారసర్వభూతస్య విష్ణోరిస్వమిదం జగత్ ద్రష్టవ్యమాత్మవత్తస్మాత్ అభేదేన విచక్షణైః సముసృజ్యాసురం భావం తస్మాత్ యూయం తథా వయం తథా యత్నం కరిష్యామో యథా ప్రాప్స్యమ నిర్వృతిం యానాగ్నినా నవార్కేణ న ఇందునా నైవ వాయునా పర్జన్యవరుణాభ్యాం వా న సిద్ధైర్న చ రాక్షసైః యానాగ్నినా నవార్కేణ నేందునా నైవ వాయునా పర్జన్యవరుణాఖ్యాం వా న సిద్ధైర్న చ రాక్షసైః న యక్షైన చ దైత్రైర్ న యక్షైన దైత్రైర్ ఉరగై చ కిన్నరైః ఇంద్రైర్నోరగై చ కిన్నరైః న మనుష్యై న పశుభిర్ దోషైరేవాత్మసంభవైః జ్వరా క్షిరోగాదిసారప్లీహ గుల్మాదికై తదా ద్వేషైర్యామస్తరాధ్యైర్వా రాగలోభాదివీక్షయం న చాన్యే నీయతే కైంచిత్ నిత్యాహ్యత్యంత నిర్మలా తామాప్నోతి మలం త్యక్త్వా కేశవే హృది సంస్థితే యా నాగ్నిన వా వాక్యేన నేందునా నైవ వాయునా పర్జన్యవరుణాభ్యాం వా న సిద్ధైర్న చ రాక్షసైః న యక్షైర్న చ దైత్యైః న ఇంద్రైర్న న ఉరగైర్న చ కిన్నరైః న మనుష్యైర్న పశుభిర్దోషైర్యేతవాత్మసంభవైః జ్వరాక్షితోరగాదిసారప్లీహ గుల్మాదికై తథా ద్వేషైర్యామస్తరాధ్యై వా రాగలోభాదివిక్షయం న చాన్యై నీయతే కైంచిత్ నిత్యాహ్యత్యంత నిర్మలా తామాప్నోతి మలం త్యక్త్వా
కేశవే హృది సంతితే అసార సంసార వివర్తనేషు మాయాదతోషం ప్రసభం బ్రవీమి సర్వత్ర దైత్యా సమతాముపేత సమత్వమారాధనమచ్యుతస్య అసార సంసార వివర్తనేషు మాయాదతోషం ప్రసభం బ్రవీమి సర్వత్ర దైత్యా సమతాముపేత సమత్వమారాధనమచ్యుతస్య తస్మిన్ ప్రసన్నే కిమాహశ్చ లభ్యం తస్మిన్ ప్రసన్నే కిమిహ అలభ్యం ధర్మార్థకామైరసలంపకాత్తే సమాశ్రితాత్ బ్రహ్మతరోరసరోరనంతాన్ నిస్సంశయం ప్రాప్స్యత వై మహత్ఫలం తస్మిన్ ప్రసన్నే కిమాత్యలభ్యం ధర్మార్థకామైరలమల్పకాత్తే సమాశ్రితాత్ బ్రహ్మసరోరసనంతాన్ నిస్సంశయం ప్రాప్స్యత వై మహత్ఫలం. శ్రీ విష్ణుపురాణే ప్రథమాంసే ప్రహ్లాదేతుం నామ సప్తదశోధ్యాయ సమాప్తం. కాబట్టి దీంతో మనకి 17వ అధ్యాయం చదవడం పూర్తయింది. మనం పని చేద్దాం, ఇంతటితో మనం రేపటి నుంచి శ్లోకాలు చెప్పుకోవడం ప్రారంభిద్దామండి. ఎందుకంటే ఇంతకుముందు అధ్యాయాలు కొన్ని చదవలసి ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి చేసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది. మీరే చదివేయండి వాళ్ళు కూడా. చదువుతారా మరి? హలో, చదువుతారా? చదువుతానండి. అది మొన్న ఆపిన చోటు నుంచి నేను చదువుతాను. అక్కడి నుంచి చదవండి. నిన్న ఎక్కడ నిలిపేస్తాం మనం? 51 నుంచి చదివారు అనుకుంటాను. అవునండి. నిన్న మనకి చదివింది దత్తపుత్రిక 94 అండి. 90 వరకు వచ్చారండి. సుతాం సుతపసాయుక్తాం మహతీం లోకధారిణీం అద పుత్ర సహస్రాన్ని వైరణ్యాం పంచవీర్యవాలని నిన్న పూర్తి చేసుకున్నాం. అసిజ్ఞాం జనయామాస సర్గహేతో ప్రజాపతి. ఇక్కడ ఒక 2-3 దోషాలు నేను చెప్పుకుందాము తర్వాత. ఇక్కడ తతః సంచిత్య పునః ఇక్కడ 88వ శ్లోకం చూడండి. యదా అస్య నా అభ్యవర్ధంత తా ప్రజా అని చదవాలండి. ఎక్కడంటే మానసానితు భూతాని అని ఉంది కదా, మానసానితు భూతాని పూర్వం దక్షో అసృజత్ తదా 87 దేవాన్ ఋషీన్ అసురా పన్నగాన్ తథా అని తర్వాత శ్లోకం యదా అస్య నా అభ్యవర్ధంత అని చదవాలి. యదా నా అభ్యవర్ధంత అంటే ఏమిటి అంటే వృద్ధి చెందటం లేదు అని అర్థం. నా అభ్యవర్ధంత తాహ ప్రజాహ అంటే వాళ్ళు అనుకున్న రీతిగా వృద్ధి చెందలేదు అనమాట. ఎంతకాలం సృష్టించినా వారు వృద్ధి చెందలేదు కాబట్టి తత సంచించేత పునః సృష్టి హేతో ప్రజాపతి అని వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 83వ శ్లోకంలో యుగే యుగే భవంతి ఏతే దక్షాద్య ముని సప్తమ అన్నారు. ముని సప్తమాహ అన్నారండి. ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వడం. ముని సప్తమ అంటే అది సంబోధన అవుతుంది అనమాట. ముని సప్తమ అంటే పరాశరుణ్ణి మైత్రేయుడు చెప్పడం కానీ మైత్రేయుడు పరాశరుని కానీ సంబోధించినప్పుడు ముని సప్తమ అవుతుంది. ఇక్కడ యుగే యుగే భవంతి ఏతే దక్షాధ్య అంటే దక్షుడు మున్నగు శ్రేష్ఠులైన మునీశ్వరులు యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ పుడుతూ ఉంటారు. ముని సప్తమాహ కాబట్టి అక్కడ ముని సప్తములు పుడుతూ ఉంటారు, శ్రేష్ఠులైనటువంటి మునీశ్వరులు అని అర్థం. కాబట్టి ముని సప్తమాహ అని విసర్గ ఉండాలండి అక్కడ చదివేటప్పుడు. ముని సప్తమ అంటే సంబోధన అయిపోతుంది, అర్థం మారిపోతుంది అనమాట. యుగే యుగే భవిత్యే. తర్వాత 78వ శ్లోకంలో గంధర్వ అప్సరశ్చైవ దానవాద్యాశ్చ జగ్నిరే. ఇక్కడ గంధర్వ అప్సరశ్చైవ దానవ ఆద్యాశ్చ అనాలండి. ఆది అంటే ఏంటి? మున్నగు వారని అర్థం అనమాట. అంటే గంధర్వులు అప్సరసలు అదేవిధంగా దానవులు ఆద్యాశ్చ అని చదువుకోవాలి. మీరు చదివేటప్పుడు అద్యాశ్చ అన్నారు. అద్య అంటే ఇప్పుడు అని అర్థం. ఆద్య అంటే ఆద్యాశ్చ అంటే మున్నగువారు అని అర్థం. గంధర్వులు అప్సర దానవులు మున్నగువారు జన్మించారు జగ్నిరే అంటే. కాబట్టి దానవాధ్యాశ్చ అంటే దానవ, ఆద్యాశ్చ అంటే మున్నగువారు అని అర్థం. అది కొంచెం ఆ హ్రస్వం పలికితే అర్థం మారిపోతుంది. ఆద్య అంటే ఇప్పుడు అని అర్థం అనమాట. ఆద్య అంటే మున్నగువారని అర్థం. తర్వాత 76వ శ్లోకంలో సృష్ట్వా మనసా దక్ష
పంచాదశ సృజత్ శ్రియ సృష్ట్వా అని వస్తుంది. తర్వాత 71వ శ్లోకం ఒకసారి చదవండి నాకు, అంటే ఆ పదం అక్కడ తప్పుగా ఉందేమో అని నాకు డౌట్గా ఉంది. మీరు చదవండి ఒకసారి. త్వం చాప్య యోనిజా సాధ్వి అదేనండి. అది కాదు, ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా అంతర్ధర్దే ఆ, దేవః తాం విలోల విలోచనాం ఆ సాచేయం విలోల అని ఉందా? సరే, విలోల విలోల విలోచన. యాక్చువల్గా విశాల విలోచనం అని తననే కన్నులు పెద్దవి చేసుకొని చూస్తున్న విశాలాక్షితో దేవుడు ఓకే, ఓకే. ఈ రీతిగా వరం ఇచ్చాడని విశాల విలోచనం. ఇక్కడ విలోల విలోచనాం అని ఉందండి. విశాల విలోచనం, ఓకే, ఓకే. విశాల విలోచనం. తర్వాత 68లో పుత్రం చ సుమహాత్మానం అతివీర్య పరాక్రమం ప్రజాపతి గుణై యుక్తం త్వం అవాప్ససి. త్వం అవాప్ససి శోభనే. అవాప్ససి అంటే పొందుతావు అని అర్థం, అంటే నీవు పొందగలవు. శోభనే అంటే కళ్యాణి అని అర్థం. అవాప్ససి దేవాప్ససి అంటే త్వం అవాప్ససి అని చదవాలి అండి. త్వం ప్రజాపతి గుణై యుక్తం త్వం అవాప్ససి, నీవు పొందగలవు అని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తరువాత 62వ శ్లోకంలో ఆరాధితస్తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాం గతః వరం వృణీష్వేతి శుభే సాచ ప్రాహ ఆత్మ వాంఛితం. ప్రాహ ఆత్మ వాంఛితం. ప్రాహ అంటే పలికిందే, అంటే తన కోరిక. ఆత్మ వాంఛితం అంటే ఏమిటి? ఆత్మ అంటే తాను, వాంఛిత కోరిక, తన కోరికను ప్రాహ అంటే తెలియజేసింది. ప్రాహ ఆత్మ వాంఛితం. తర్వాత 59వ శ్లోకంలో ఏతత్ బ్రహ్మ అపరాఖ్యం అన్నారు, కాదు బ్రహ్మ పరాఖ్యమే. అవునండి, బ్రహ్మ అపరా రాదండి, బ్రహ్మ పరాఖ్యం వై సంస్థవం పరమం జగత్. తర్వాత ఇంకా మిగిలినవన్నీ చక్కగా చదివారు, ఎక్కడో దోషం లేదు, అంతేనండి, వేరేం లేదు. తర్వాత మనం ఈరోజు కొన్ని శ్లోకాలు చదువుకుందాం. 91వ శ్లోకం నుంచి ప్రారంభించి తాన్ దృష్ట్వా, అక్కడి నుంచే కదండి. తాన్ దృష్ట్వా నారదో విప్ర సంవివర్ధ ఇషూన్ ప్రజాః సగమ్య ప్రియ సంవాదో దేవర్షిః ఇదమబ్రవీత్ హే హార్యస్వ మహావీర్యాః ప్రజా యూయం కరిష్యదా ఈదృశో లక్ష్యతే యత్నో భవతాం శ్రూయతామిదం బాలీసాబత యాయం కాదు బాలీసాబత యూయం ఏనస్యా జానీధ వై భువః అంతరూర్ధ్వా మదశ్చైవ కథం స్రక్ష్యధ వై ప్రజాః ఊర్ధ్వదిర్యక్త్ అధశ్చైవ యథా ప్రతిహతా గతిః తథా కస్మాద్భవో నాతం సర్వే ద్రక్ష్యధ బాలీసాః తే తు తద్వచనం శ్రుత్వా ప్రయాతాః సర్వతో దిశం ఆద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవాపగాః హార్యస్వేష్వధ నష్టేషు దక్షః ప్రాచేతసః పునః వైరీణ్యామధ పుత్రాణాం సహస్రమ సృజత్ ప్రభుః వివర్ధయిషవర్స్తేతు సబలా స్వాహ ప్రజాః పునః పూర్యోక్తం వచనం బ్రహ్మాన్ నారదేన ప్రచోదితాః అన్యోన్యమూచుస్తే సర్వే సత్యమాహ మహామునిః భ్రాతॄణాం పదవీ చైవ గంతవ్యా నాత్ర సంశయః జ్ఞాత్వా ప్రమాణం హృద్వాస్య ప్రజాః నుక్షాన్మహే తతః తే అపి తేనైవ మార్గేణ ప్రయాతాః సర్వతో దిశం ఆద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవాపగాః తత ప్రభృతి వై భ్రాతు అన్వేషణే ద్విజః ప్రయాతో నశ్యతి తథా తన్న కార్యం విజానత తాంశాపి నష్ట నిజ్ఞాయ పుత్రాన్ దక్షః ప్రజాపతిః క్రోధచక్రే మహాభాగో నారదం తం సశాప చ సర్గకామస్తతో విద్వాన్ సా మైత్రేయ ప్రజాపతిః షష్ఠిం దక్షో అసృజత్ కన్యాః వైరణ్యామితి న శ్రుతం
ददौ स दश ददौ सदश धर्माय काश्यपाय त्रयोदश सप्तविंशति सोमाय शतस्रो अरिष्टमे नेमिने द्वे चैव बहुपुत्राय द्वे चैवाङ्गीरसे तदा द्वे भृशस्वाय विदुषे तासां नामानि मे शृणु अरुन्धती वसुर्जामीः लङ्घा भानुर्मरुदत्वरी मरुदत्वदी संकल्पा च मुहूर्ता च साध्या विश्वा च भामिनी धर्मपत्न्यो दशत्वेताः तस्वपस्त्यानि मे शृणु विश्वे देवास्तु विश्वायाः साध्या साध्यान् व्यजायत मरुद्वद्यां मरुत्वन्तो वसोस्तु वन वसवन् स्मृताः मुहूर्तासु मुहूर्तायां जाता भानोस्तु भावनः भानवः लङ्गायासु सुतो घोषो नागवीधिस्तु जामिनिः पृथिवीं विषयं सर्वम् अरुन्धत्याम् अजायत संकल्पायां तु सर्वात्मा संज्ञे संकल्प एव च ये त्वनेकमसु प्राणाः देवा ज्योतिः पुरोगमाः वसवन्वो अष्टौ समाख्याताः सैषां वक्ष्यामि विस्तरम् अपो ध्रुवस्य सोमस्य धर्मश्चैवानिलो अनिलो अनलः प्रत्युषस्य प्रभासस्य वसनो वसवो नाम विस्मृताः आपस्य पुत्रो वै स्तब्धः श्रमस्यान्तो धुनिस्तदा ध्रुवस्य पुत्रो भगवान् कालो लोकप्रकालनः सोमस्य भगवान् वश्यस्वीन जायते धर्मस्य पुत्रो द्रविणो उतु हव्यवहस्तदा मनोहराय शिरः प्राणो अधरवणस्तदा अनिलस्य शिवा भार्या तस्याः पुत्राः पुरोजवाः अविज्ञातगतिश्चैव द्वै पुत्राव निलस्यतु अनिलस्यतु अग्निपुत्रः कुमारस्तौ शरस्तम्भे व्यजायत तस्य शाखो विशाखस्य नैगमेयस्य पृष्ठजाः अपत्यं कृत्रिकानां तु कार्तिकेय इति स्मृतः प्रत्यूषस्य विदुः पुत्रं ऋषिं नाम्न तु देवलं द्वौ पुत्रो देवलस्यापि क्षमावन्ते मनीषिणौ बृहस्पतेस्तु भगनी वरस्त्री ब्रह्मचारिणी योगसिद्धा जगत्कृत्वम् असक्ता विचरच्युता प्रभासस्य तु भार्यांसा वसूनामष्टमस्यः विश्वकर्मा महाभागः तस्यां जज्ञे प्रजापतिः कर्ता शिल्पसहस्राणां त्रिदशानां च वर्धकिः भूषणानां च सर्वेषां कर्ता शिल्पवरवतां वरः कर्ता शिल्पवतां वरः ఇంతవరకు నిలిపేద్దాం. సర్వే 120 వరకు నిలుస్తాము. 119 అండి 120. 119 ఓకే ఓకే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రహ్మణాస్తంతు నిర్భయः అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణः అధనాస్తధనాస్తంతు జీవంతు శరదాశతం